We say tariffs is the most beautiful word to me in the dictionary. Then I was ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు టాపిక్ టారిఫ్. డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధిస్తూ ఉన్నాడు. ఈరోజే భారతదేశం మీద కూడా 26% సుంకాలు విధించిండు. అయితే విచిత్రం ఏంటంటే ఆల్రెడీ ఇంతకంటే ముందే 1 వీక్ 2 వీక్స్ ముందు నుంచే మన దేశము మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని వ్యూహాలు పన్నుతున్నాడు. ఎప్పుడైతే ట్రంప్ విపరీతమైన సుంకాలు విధించబోతున్నాడు అనే విషయం తెలిసిందో అప్పటి నుంచే మన దేశం ఒక ప్లాన్లో ఉంది. దాని గురించి విశ్లేషించాలనుకుంటున్నాను. మీరే చూడండి, డొనాల్డ్ ట్రంప్ ఏమంటుండు, టారిఫ్ ఈజ్ ద బ్యూటిఫుల్ వర్డ్ అంటున్నాడు. అందమైన పదం అంట టారిఫ్ అనేది ఆయనకు. సో అతను ఏం చేస్తున్నాడంటే మొత్తం ప్రపంచ దేశాలన్నిటి మీద ఆ టారిఫ్లు భయంకరంగా విధిస్తున్నాడు. సో వీడియో చూశారు కదా, వీడియోలో చెప్తున్నాడు అది. సో దీనికి వ్యతిరేకంగా ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. మంచి ప్రయత్నం చేస్తున్నారు మోడీ గారు. నేను మీకు చూపిస్తాను దాంట్లో ఒక వీడియో కూడా, దాంట్లో క్లిప్పింగ్. Modi just revealed the truth about his relationship with China, and it's something you'll never hear. Our ties have been extremely strong with deep cultural connections. If we look back centuries, there's no real history of conflict between us. It has always been about learning from each other and understanding one another. Now, India and China together account for 34% of the world's population, but even more impressive, the two nations combined. ఏంటంటే ఇప్పుడు ఆసియాలోనే, ప్రపంచంలోనే చైనా, భారతదేశం రెండు కలిపితే 34% పాపులేషన్ ఉంది. ప్రపంచ జనాభాలో మన జనాభా, రెండు దేశాల జనాభా 34% ఉంది. కానీ కొన్ని సరిహద్దు వివాదాల వల్ల కావచ్చు, కొన్ని వివాదాలు మన మధ్య, చైనా మధ్య, మన మధ్య చాలా సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి యుద్ధ వాతావరణం నెలకొని ఉంది మన రెండు దేశాల మధ్య. అయితే ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోడీ దాన్ని దగ్గర చేయాలని, దాన్ని పూడ్చాలనే ప్రయత్నం చేస్తున్నాడు. సరిహద్దు వివాదాలు పక్కన పెట్టేసి మనము బిజినెస్లో ఎంత కాలం నుంచి యూరోప్ కంట్రీస్ మీద, అమెరికా మీద ఆధారపడడం వల్ల చాలా ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా చాలా నష్టపోతున్నాయనే విషయాన్ని తెలుసుకున్న మన ప్రధాని నరేంద్ర మోడీ చైనా ప్రధాని జింగ్పింగ్తో సమావేశమయ్యి ఈ మధ్య బ్రిక్స్ సమావేశంలో ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు, చర్చించుకున్నారు. దాని సారాంశం ఏంటి అంటే, బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ ఆఫ్రికా. ఈ కంట్రీస్ అన్నీ కూడా ఒక బ్రిక్స్గా ఏర్పడ్డాయి. మీకు దాని గురించి విశ్లేషించాలంటే మళ్ళీ ఒక వీడియో తీస్తాను. అయితే ఈ బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నది, ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రంప్ టారిఫ్ వల్ల నష్టపోతున్న దేశాలే. అందుకని ఇవన్నీ కలిసి ఇప్పుడు ఈ నష్టాలు ఎందుకు వస్తున్నాయంటే, మనము ఏదైనా విదేశీ మారక ద్రవ్యాన్ని డాలర్లతో కంపేర్ చేస్తాం. డాలర్కు ప్రతి దేశంలో విలువ ఉంటుంది కాబట్టి, ప్రతి దేశంలో అది చెల్లుతుంది కాబట్టి, మనం కూడా ప్రతి దేశం కూడా ఏదైనా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అంటే వేరే దేశస్తులతో బిజినెస్ చేయాలనుకున్నప్పుడు మనము డాలర్లనే ప్రాతిపదిక తీసుకొని డాలర్ వాల్యూ తోటి కంపేర్ చేసి మనము బిజినెస్ చేస్తాం. President Trump's billionaire buddy Elon Musk and his involvement in reshaping the U.S. federal government. Outside Tesla stores, burning down cars. And namaste. No, I love India. President's occupation of a territory by another country. But దాన్ని అదునుగా తీసుకొని ఇప్పుడు ఇంతవరకు అంటే ట్రంప్ లేనంత వరకు కూడా అగ్రరాజ్యం అమెరికా కొంచెము మెత్తగా ప్రవర్తించేది వేరే దేశాలతో బిజినెస్ విషయంలో, టారిఫ్ విషయంలో. కానీ ట్రంప్ బాగా అగ్రెసివ్గా టారిఫ్లు పెంచేస్తున్నాడు. దాంతో ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ప్రత్యామ్నాయము వెతుక్కోవాల్సి వస్తుంది. సో సబ్స్టిట్యూట్ వెతుక్కోవాల్సి వస్తుంది. ఆ విధంగా సబ్స్టిట్యూట్ వెతుక్కుంటున్నప్పుడు మన బ్రిక్స్ కంట్రీస్ కూడా ఒక సబ్స్టిట్యూట్ను, ఒక ప్రత్యామ్నాయంను వెతుక్కోవాలని చూస్తున్నాయి. ప్రత్యామ్నాయం చూసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, వీళ్ళకు ఒక దారి కనిపిస్తుంది. అదే గోల్డ్ను యూనిట్గా చేర్చుకొని, దాన్ని ఒక యూనిట్గా పరిగణనలోకి తీసుకొని, గోల్డ్ను ఒక యూనిట్గా పరిగణలోకి తీసుకొని దాని ద్వారా బిజినెస్ను ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాయి మన దేశాల మధ్య. సపోజ్ మన చైనాకు మనకు ఉన్న ట్రేడింగ్లో ఇప్పుడు మనం చైనా నుంచి ఒక 100 కోట్ల వస్తువులు కొనాలంటే డాలర్లలో పే చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, మనము డాలర్లు
అమెరికాలో కొనాల్సి వస్తుంది, వాళ్ళకి మనం సుంకం పే చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం ఒక $100 కోట్ల 100 కోట్ల మన ఇండియన్ మనీలో చైనా నుంచి గూడ్స్ను ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు దాన్ని ఒక బంగారంతో ఒక యూనిట్ బంగారంతో క్యాలిక్యులేట్ చేసుకొని ఆ యూనిట్ల మాదిరిగా మనము చైనాకు పే చేస్తాం. అప్పుడు డాలర్లలో మనం ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఈ విధమైన అటువంటి ఆలోచనలతో మన ప్రధాని నరేంద్ర మోడీ అండ్ మన బ్రిక్స్ కంట్రీస్ చైనాతో కూడా ఇప్పుడు చేతులు కలిపి, అంటే బిజినెస్ పరంగా సరిహద్దు వివాదాలు ఉంటాయి, అవి ఎప్పుడైనా చర్చించుకోవచ్చు, కానీ బిజినెస్ విషయంలో ఈ చర్చలు చేస్తూ మోదీ మంచి సరైన నిర్ణయం తీసుకున్నాడు. దానివల్ల మన దేశం కూడా భవిష్యత్తులో లాభపడబోతుంది. అలాగే ట్రంప్ కెనడా మీద, మెక్సికో మీద, యూరోప్ మీద చాలా టారిఫ్స్, చాలా సుంకాలు విధించారు. దాంతో ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కూడా ఈ మధ్య మీకు ఇంకొక వీడియో కూడా పెట్టాను, యూరోపియన్ కంట్రీస్ కూడా మన దేశం వచ్చి బిజినెస్ చేయాలనే ఆలోచనలో తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పటికి 2 సార్లు వచ్చిపోయిండ్రు యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్. అలాగే వాళ్ళ చర్చలు కూడా సఫలమైనాయి. బిజినెస్ తొందరలోనే బిజినెస్ కూడా కార్యరూపం దాల్చబోతుంది. సో ఇవన్నీ కూడా ఒక శత్రువుకు శత్రువు మిత్రుడైతాడు అన్నట్టు మనకు చైనాతో ఎంత శత్రుత్వం ఉన్నా ఇప్పుడు ట్రంప్ విధించే టారిఫ్స్, మనకు చైనా మీద విధించే టారిఫ్స్ వల్ల మనము ఖచ్చితంగా ఏకం కావాల్సి వస్తుంది, లేకపోతే మన ఏషియా కంట్రీస్ అన్నీ కూడా నష్టపోవాల్సి వస్తుంది. ఈరోజే ఇమ్మీడియట్గా ఏదో లాభం జరుగుతుంది అనేది కాదు, కానీ ఈ స్టెప్ వల్ల, ఈ అడుగు వల్ల భావి తరాలకు చాలా మేలు జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒక ప్రయత్నం అనేది అయితే మొదలైంది, ఒక ప్రయత్నం చేయడం అనేది మొదలైతే దాని ఫలితాలు అనేది ఇంకొక 10 సంవత్సరాలకు రావచ్చు, ఒక 20 సంవత్సరాలకు రావచ్చు, కానీ ఖచ్చితంగా అమెరికా డామినేషన్ను మాత్రం కొంత తగ్గించుకునే వీలుంది మనకు. ఇది చాలా మనము దీన్ని స్వాగతించవలసిన విషయం, చాలా గొప్ప విషయం ఇది. Growing. The bloc of developing economies wants to counterbalance Western and reshape the financial world order. We start adding 50% 100% tariff on BRICS. The first thing I said is any BRIC state that even mentions the destruction of the dollar will be charged a Administration has been BRICS, which includes Brazil, Russia, India, China, South Africa, and Russia. The BRICS countries are interested in creating a new currency to compete with a possible BRICS banknote. At the summit, the BRICS countries continued discussions on potentially creating a gold-backed currency known as the unit as an alternative to the US dollar. The potential BRICS currency would allow these nations to assert their economic independence while competing